హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, గోదావరి తీరాన ఉన్న ఆ పాతకాలపు పెద్ద పెంకుటిల్లు ఇప్పుడు పెళ్లి కళతో కలకలాడుతుంది. ఆ ఊర్లో ఆ కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతల వల్ల చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చిన బంధువులతో ఇల్లంతా కిటకిటలాడుతుంది. పచ్చని మామిడి ఆకుల తోరణాలు, ముంగిట్లో వేసిన పెద్ద ముగ్గులు, దానికి అలంకరించిన బంతిపూల రెమ్మలు ఆ ఇంటికి పండగ శోభను తెచ్చిపెట్టాయి. పెరట్లో వంటల వాళ్ళ హడావిడి, వంటింట్లో ఆడపడుచుల నవ్వులు, హాల్లో పెద్దవాళ్ళ కబుర్లు, అంతా ఒకటే కోలాహలం. రేపే ఇంట్లో పెద్ద కొడుకు కార్తీక్ పెళ్ళి. ఆ పెళ్లి సందడి అంతా ఒక ఎత్తు అయితే, ఆ ఇంటి మూల ఆ సందడికి దూరంగా నిలబడి ఉన్న ఆదిత్య వాతావరణం ఇంకో ఎత్తు. ఆదిత్య ఆ ఇంటి రెండో కొడుకు, మాలవికకు స్వయాన బావ. 6 అడుగుల ఎత్తు, విశాలమైన భుజాలు, ఎప్పుడూ ఒక గంభీరమైన ముఖవళికలతో ఉండే ఆదిత్యం చూస్తే ఎవరికైనా కాస్త భయం కలగ్గా మానదు. అతనికి మాటలు తక్కువ, పంతం ఎక్కువ. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అనే రకం. ప్రస్తుతం అతను నలుపు రంగు కుర్త ధరించి చేతులు కట్టుకుని హాల్లో జరుగుతున్న హడావిన్ని ఒక మూల నుంచి మౌనంగా గమనిస్తున్నాడు. ఎవరైనా పలకరిస్తే తప్ప మాట్లాడడం, నవ్వటం అనేది అతని డిక్షనరీలోనే లేదేమో అన్నట్టుగా ఉంటుంది అతని ప్రవర్తన. అతని కళ్ళల్లో ఏదో చదవలేని భావం, ఏదో చెప్పాలని ఉండి కూడా పెదవులు దాటిరాని ఒక నిశ్శబ్ద గాంభీర్యం. సరిగ్గా అదే సమయంలో గుమ్మం దగ్గర ఒక ఆనందపు గాలి వీచినట్టుగా అనిపించింది. అదిగో మాలవిక వచ్చేసింది అని ఓ అత్తయ్య అనగానే అందరి చూపులాట తిరిగాయి. మాలవిక ఆదిత్యకు పూర్తి వ్యతిరేకం. గాలికి ఎగురుతున్న తన పట్టు లంగావోని సరిచేసుకుంటూ గలగల నవ్వుతూ లోపలికి అడుగుపెట్టింది. ఆమె రాకతో ఆ ఇంట్లో ఇంకొంత వెలుగు వచ్చినట్టు అనిపించింది. ఆమె నవ్వుల సవ్వడి ఆ ఇంటి గోడలకు కొత్త ప్రాణం పోసినట్లుంది. అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ, చిన్నపిల్లలతో ఆడుకుంటూ, పెద్దవాళ్ళను ఆట పట్టిస్తూ క్షణాల్లో ఆ వాతావరణాన్ని తన గుప్పెట్లోకి తీసుకుంది మాలవిక. పెళ్లి పనులన్నీ తన భుజంపై వేసుకుని ఎక్కడ ఏ లోటు జరగకుండా ఒక కమాండ్ లాగా అన్నీ తానే చూసుకుంటుంది. స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరే పక్షిలాంటి మనస్తత్వం ఆమెది. ఎవరికి భయపడదు. మనసులో ఏది అనిపిస్తే అది నిర్మోహమాటంగా చెప్పేస్తుంది. అలా పనులు చేస్తూ హాల్ మధ్యలోకి వచ్చిన మాలవిక తల ఎత్తి చూసింది. సరిగ్గా అదే సమయానికి మూల నిలబడి ఉన్న ఆదిత్య చూపులు ఆమె మీదే ఉన్నాయి. ఇద్దరి కళ్ళు ఒకసారిగా కలిశాయి. అంత రద్దీలోనూ అంత నిశ్శబ్దంలోనూ ఒక్క క్షణం గాలి ఆగిపోయినట్టు, కాలం స్తంభించిపోయినట్టు అనిపించింది ఇద్దరికీ. చుట్టూ ఉన్న జనం, వారి మాటలు ఏవీ వినిపించడం లేదు. ఆ కంటి చూపుల కలయికలో వేల మాటలు ఉన్నట్టు, అంతుచిక్కని భావాలు ముడిపడి ఉన్నట్టు ఒక విద్యుత్ తరంగం ఇద్దరి మధ్య ప్రవహించింది. కాన ఆదిత్య తన అహంకారాన్ని పక్కన పెట్టలేదు. తన భావాలను ఎవరైనా చదివేస్తారేమో అన్న భయంతోనో, లేదా తన పంతం కొద్దినో వెంటనే ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఆదిత్య అలా ముఖం తిప్పుకోవటం చూసిన మాలవిక పెదవులపై ఒక అందమైన, అర్థవంతమైన చిరునవ్వు వెలిసింది. అతనికి కోపం తెప్పించటం, ఆ కోపం వెనుక దాగున్న అతని అసలైన ముఖాన్ని చూడడం ఆమెకిష్టం. వీరిద్దరి మధ్య ఉన్న ఈ సంఘర్షణ ఈనాటిది కాదు. చిన్నప్పటి నుండి వీళ్ళ పోట్లాటలు ఇంట్లో ఒక ఆచారంలా మారిపోయాయి. ఆదిత్య చెబితే దానికి ఎదురు చెప్పటం మాలవికకు అలవాటు. మాలవిక ఏదడిగితే దానికి అడ్డుపడ్డం ఆదిత్యకు అలవాటు. ఆటల దగ్గర మొదలైన ఈగో క్లాష్ పెద్దయ్యే కొద్ది పంతంగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే ప్రయత్నంగా మారిపోయింది. ఆదిత్య మాట ఇంట్లో అందరికీ వేదం. కానీ మాలవిక మాత్రం అతన్ని ఏమాత్రం లెక్క చేయదు. నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకంటూ ఒక మెదడు ఉంది అని ఎదురు తిరిగే రకం ఆమె. కానీ వారిద్దరికి మాత్రమే తెలిసిన రహస్యం ఒకటి ఉంది. ఆ పోట్లాటల వెనక, ఆ పంతాల వెనక అత్యంత గాఢమైన, ఇంకా పేరు పెట్టని ఒక అనుబంధం దాగి ఉందని. కానీ ఇద్దరిలో ఎవరి ఈగో వాళ్ళని ఈ నిజాన్ని ఒప్పుకొనివ్వదు. రోజంతా పెళ్లి పనులతో సందడిగా గడిచిపోయింది. రాత్రి భోజనాలు పూర్తయిన తర్వాత అందరు నిద్రపోవడానికి సిద్ధమయ్యారు. రేపే ముహూర్తం కాబట్టి
ఇంట్లో ఒక రకమైన సంతోషకరమైన ఉత్కంఠ నెలకొంది. కానీ విధి మరోలా తలచింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అన్నయ్య కార్తీక్ అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పి వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. ఆనందంగా ఉన్న ఇల్లంతా ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. ఆదిత్య వెంటనే కారు తీసి కార్తీక్ను దగ్గరలో ఉన్న టౌన్ హాస్పిటల్కు తీసుకువెళ్ళాడు. మాలవిక మిగతా కుటుంబ సభ్యులు ఆందోళనగా వెనక్కి వెళ్లారు. డాక్టర్లు పరీక్షించి ఫుడ్ పాయిజనింగ్ వల్ల, విపరీతమైన ఒత్తిడి వల్ల ఇలా జరిగిందని, ఒక రోజు మొత్తం అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు. పెళ్ళి రేపు ఉదయం కాదు, సాయంత్రం కాబట్టి కాస్త ఊపిరి పీల్చుకున్నారు అందరూ. కార్తీక్ ఆరోగ్యం కుదుట పడుతుందని డాక్టర్లు చెప్పడంతో ఇంట్లో వాళ్ళ భయం కాస్త తగ్గింది. కానీ ఆ భయం తగ్గకముందే మరో పెద్ద సమస్య వారి ముందు నిలబడింది. పెళ్లి సాయంత్రం జరగబోతుంది. అదే మండపంలో పెళ్లి రిజిస్ట్రేషన్ కూడా జరగాల్సి ఉంది. రిజిస్టర్ వస్తున్నాడు. కానీ రిజిస్ట్రేషన్కి కావలసిన అత్యంత కీలకమైన ఒరిజినల్ ఆస్తిపత్రాలు మరియు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు పక్క ఊళ్ళో ఉన్న మాలవిక చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాయి. ఆ డాక్యుమెంట్ లేకుండా రిజిస్ట్రేషన్ జరగదు. రిజిస్ట్రేషన్ జరగకపోతే పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన చట్టపరమైన ప్రక్రియ ఆగిపోతుంది. అటు అమ్మాయి తరపు వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ విషయంలో చాలా పట్టింపులతో ఉన్నారు. ఉదయం 6 గంటలు అవుతుంది. డాక్యుమెంట్లు తీసుకురావడానికి ఎవరిని పంపాలి? ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళంతా ఇక్కడే పెళ్లి పనుల్లో, ఆసుపత్రి పనుల్లో మునిగిపోయి ఉన్నారు. ఎవరికి తీరిక లేదు. ఆదిత్య అయితేనే కారులో వేగంగా వెళ్ళి ఆ పక్క ఊరు నుంచి 2-3 గంటల డాక్యుమెంట్లు తీసుకురాగలడు. కానీ సమస్య ఏమిటంటే ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో ఆదిత్యకు తెలియదు. చిన్నమ్మ వాళ్ళు ఊరెళ్ళారు. ఇల్లు తాళం వేసి ఉంది. ఆ డాక్యుమెంట్లు ఏ కబోర్డ్లో, ఏ లాకర్లో, ఏ ఫైల్లో ఉన్నాయో ఖచ్చితంగా తెలిసింది ఒక మాలవికకే. పైగా ఆ ఇంటి తాళం చెవి కూడా మాలవిక దగ్గరే ఉంది. కాబట్టి ఆదిత్యతో పాటు మాలవిక కూడా వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఇద్దరి ముఖాలు మాడిపోయాయి. ఇద్దరు ఒకటే ఇంట్లో ఉన్న ఒకరినొకరు కనీసం పలకరించుకోరు. అలాంటిది ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే కారులో గంటల తరబడి ప్రయాణం చేయాలా? ఆదిత్య ముఖం కోపం తెరబడింది. నేను వెళ్తాను, కానీ ఆమెను నా కారులో తీసుకువెళ్లే ప్రసక్తే లేదు. ఆమెకు రూట్ మ్యాప్ చెప్పమను, తాళం ఇవ్వమను, నేనే వెతికి తెచ్చుకుంటాను. అంతేకాని నీతో నేను రాను అని తేల్చి చెప్పేశాడు. మాలవిక్ కూడా ఏమాత్రం తగ్గలేదు. తన చీర కొంగు నడుముకు చెక్కుంటూ కళ్ళు పెద్దవి చేసి, అంత పెద్ద ఇంట్లో 100 ఫైల్స్ ఉంటాయి. ఈయన గారు వెళ్ళి వెతికేసరికి పెళ్ళి కాదు కదా, శోభనం కూడా అయిపోతుంది. అయినా నీ కారులో ఎక్కాలని నాకు మాత్రం ఏమైనా సరదాగా ఉందా ఏంటి? నీతో నాకు రావాలని లేదు అని ముఖం మీద చెప్పేసింది. ఇద్దరి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సమయం గడిచిపోతుంది. ఆదిత్య తల్లి కార్తీక్ పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ వారిద్దరి దగ్గరకు వచ్చింది. రే ఆదిత్య, నా మాట వినరా. నీ అన్నయ్య పెళ్లిరా ఇది. నా కొడుకు ఆసుపత్రి పాలయ్యాడన్న బాధలో నేనుంటే మీ పంతాలు మీరు చూసుకుంటారా? ఆ అమ్మాయికి దారి తెలుసు, డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో తెలుసు. ఇద్దరు కలిసి వెళ్ళి ఆ కాగితాలు తెస్తేనే నా ప్రాణం కుదుట పడుతుంది. నా మీద ఒట్టు, మీరిద్దరు కలిసి వెళ్ళాలి అని చేతులు పట్టుకుని బ్రతిమలాడింది. అమ్మ కన్నీళ్ళు చూసేసరికి ఆదిత్యకు కోపం కరిగిపోయి నిస్సహాయత ఎదురైంది. మాలవికకు కూడా అత్తయ్య బాధ చూడలేక కళ్ళు చెమర్చాయి. ఇద్దరికి ఇంకో దారి లేదు. పంతం కంటే కుటుంబం, అన్నయ్య పెళ్లి ముఖ్యం. అయిష్టంగానే ఇద్దరు తల ఊపారు. సూర్యుడు మెల్లగా మేఘాల వెనక దాక్కుంటున్నాడు. వాతావరణం కాస్త చల్లబడింది. ఆదిత్య తన బ్లాక్ ఎస్యూవీ కార్ దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. తలుపు తీసి గట్టిగా వేసి తన కోపాన్ని ప్రదర్శించాడు. మాలవిక మెల్లగా వచ్చి ప్యాసింజర్ సీట్లో కూర్చుంది. ఆమె కూర్చోగానే ఆదిత్య కారు స్టార్ట్ చేశాడు. ఇంజన్ గర్జనతో పాటు వారిద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దం కూడా దద్దరిల్లింది. కారు ముందుకు కదిలింది. ఎంత వేగంగా వెళ్ళినా
ఆ ఊరు చేరుకోవడానికి కనీసం 2:30 గంటలు పడుతుంది. కారులో భరించలేనంత నిశ్శబ్దం. ఎవరొక్క మాట కూడా మాట్లాడుకోవడం లేదు. ఆయుత దృష్టి మొత్తం రోడ్డు మీద ఉంది. అతని చేతులు స్టీరింగ్ను గట్టిగా పట్టుకొని ఉన్నాయి. మాలవిక కిటికీలోంచి బయటకు చూస్తుంది. కానీ ఆ మనసంతా పక్కనే ఉన్నాం ఆయుత్య మీదే ఉంది. అతని కోపం, అతని పంతం, అతని అహంకారం, వీటి వెనక అతనెంత మొండివాడామకు తెలుసు. కానీ ఎవరికి తెలియని అతని సున్నితమైన మనసు, అతనిలో దాగి ఉన్న అంతులేని ప్రేమ కూడా ఆమెకు తెలుసు. ఆ ప్రేమను ఎలా బయటకు తీసుకురావాలో, ఈ మొండి భావ మనసును ఎలా గెలుచుకోవాలో ఆమెకు మాత్రమే తెలిసిన విద్య. బయట ప్రకృతి మారుతుంది. పచ్చని పొలాలు వెనక్కి పరిగెడుతున్నాయి. ప్రయాణం సజావుగానే సాగుతుంది అనుకున్న సమయంలో ఊరికి దూరంగా చుట్టూ అడవిలాంటి ప్రదేశం, ఎటు చూసినా ఒక్క మనిషి కూడా కనిపించని ఒక నిర్మానుష్యమైన హైవే మీద కారు సడన్గా కుదుపులకు గురైంది. ఇంజన్లో నుంచి ఏదో పెద్ద శబ్దం వచ్చింది. ఆదిత్య కంగారుగా బ్రేక్ వేసి కారును రోడ్డు పక్కకు ఆపాడు. కారు పూర్తిగా ఆగిపోయింది. ఆదిత్య విసుగ్గా స్టీరింగ్ మీద గట్టిగా కొట్టి డోర్ తీసుకొని బయటకు వెళ్ళాడు. బానెట్ తీసి చూశాడు. ఇంజన్లోంచి పొగలు వస్తున్నాయి. అతనికి కారు మెకానిజం గురించి పెద్దగా తెలియదు. చుట్టుపక్కల చూశాడు. ఎక్కడా ఏ మెకానిక్ షాప్ లేదు కదా. కనీసం ఒక చిన్న టీ కొట్టుకులేదు. ఫోన్ తీసి చూస్తే సిగ్నల్ లేదు. చీకటి పడుతుంది. మేఘాలు నల్లబడుతున్నాయి. ఉదయం ఉన్న ఎండపోయి ఇప్పుడు చల్లటి గాలి వీస్తుంది. వాతావరణం చూస్తుంటే పెద్ద వర్షం వచ్చేలా ఉంది. మాలవిక మెల్లగా కారు దిగి అతని దగ్గరికి వచ్చింది. ఏమైంది అని అడిగింది. కనపడ్డం లేదా? కారు పాడైంది. కోపంగా అరిచాడు ఆదిత్య. నా మీద ఎందుకు అరుస్తున్నావు? నీ కారు పాడైతే నేనేం చేయాలి? ఇప్పుడు ఎలా వెళ్తాం? మాలవిక ఏమాత్రం భయపడకుండా అడిగింది. సరిగ్గా అప్పుడే ఆకాశంలో పెద్ద ఉరుము ఉరిమింది. ఒక్కసారిగా వర్షం చినుకులు పడ్డం మొదలైంది. నిమిషాల్లో ఆ చినుకులు పెద్ద వర్షంగా మారాయి. చుట్టూ చిమ్మ చీకటి, కుండపోత వర్షం. చెడిపోయిన కారు, పంచైని ఫోను. ఆదిత్య చుట్టూ చూశాడు. కారులో ఉంటే ఇంజన్ వేడికి ఏమవుతుందో అని భయం. వర్షంలో తడిస్తే ఇద్దరికీ ఇబ్బందే. దూరంగా అడవి మార్గంలో ఒక పాత ఇల్లు లాంటి నిర్మాణం కనిపించింది. అక్కడికి వెళ్దాం పదా అన్నాడు ఆదిత్య మాలవిక చేయి పట్టుకొని. ఆమెను తడవకుండా కాపాడాలనే ఆతృత అతనిలో కనిపించింది. మాలవిక అతని చేయి స్పర్శకు ఒక క్షణం ఆగిపోయింది. ఆ మొండి పంతం వెనక ఉన్న భద్రత ఆమెకు అర్థమైంది. ఇద్దరు కలిసి ఆ చీకట్లో, ఆ వర్షంలో ఆ పాత కట్టడం వైపు పరిగెత్తారు. దగ్గరికి వెళ్ళేసరికి అదొక పాత లాడ్జ్ అని బోర్డు మీద ఉన్న మసకబారిన అక్షరాలను బట్టి అర్థమైంది. శ్రీ విశ్రాంతి భవన్ అని ఉంది ఆ బోర్డు మీద. బహుశా ఆ హైవే మీద వెళ్ళే లారీ డ్రైవర్లు, ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో ఆగే బసాది. ఇద్దరు లోపలికి అడుగుపెట్టారు. బట్టలన్నీ పూర్తిగా తడిసిపోయి నీళ్లు కారుతున్నాయి. చల్లికిద్దరు వణుకుతున్నారు. రిసెప్షన్ డెస్క్ దగ్గర ఒక ముసలాయన కుర్చీలో కూర్చుని రేడియో వింటున్నాడు. వీళ్ళ అలికిడికి తల ఎత్తి చూశాడు. ఆదిత్య గొంతు సవరించుకొని, ఏమండి, మా కార్ దారిలో ఆగిపోయింది. వర్షం తగ్గేదాకా ఉండడానికి 2 గదులు కావాలి అని అడిగాడు తన సహజమైన గంభీరమైన గొంతుతో. ఆ ముసలాయన తన కళ్ళద్దాలు సవరించుకుంటూ, అయ్యా, ఈ వర్షాల వల్ల నిన్నటి నుంచే రూమ్స్ అన్నీ నిండిపోయాయి. పైగా పక్కూళ్ళో జాతర. ఇప్పుడు ఒకే ఒక గది మిగిలింది సార్. కావాలంటే ఇద్దరు అందులోనే సర్దుకోండి. లేకపోతే రేపటిదాకా ఇక్కడే ఈ బెంచీల మీద కూర్చోవాలి అని నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఆ మాట వినగానే ఆదిత్య మొహం మాడిపోయింది. ఒకే గదా? వేరే ఆప్షన్ లేదా? గోడౌన్ కానీ స్టోర్ రూమ్ కానీ ఏదైనా పర్లేదు. నాకు ఇంకో గది కావాలి అని పట్టుబట్టాడు. అది విన్న మాలవికకు చిరెత్తుకొచ్చింది. సాధారణంగా ఏడుస్తూ భయపడిపోయే హీరోయిన్ల రకం కాతను. తడిసిన జుట్టును చేత్తో వెనక్కి నెట్టుకుంటూ ముందుకు వచ్చి రిసెప్షనిస్ట్తో, ఆయనకి ఆ ఒక్క గది ఇచ్చేయండి తాతగారు. నేను ఇక్కడే ఈ సోఫాలో కూర్చుంటాను. మహారాజు గారు
గదిలో పడుకుంటారు అని వెటకారంగా అంది. ఆదిత్య ఆమె వైపు తీక్షణంగా చూశాడు. నాకు నీ సలహాలు అవసరం లేదు. నేనిక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళి రూమ్లో ఉండు అన్నాడు పళ్ళు నూరుతూ. వద్దులే బావా, నీ కారు నడపడమే రాదు. ఇక్కడ దోమలు కుడితే తట్టుకోలేవు. మళ్ళీ ఆసుపత్రి పాలైతే అన్నయ్య పెళ్ళికి పత్రాలు తీసుకెళ్లే వాళ్ళుండరు. నువ్వే వెళ్ళు అని దెప్పొడిచింది మాలవిక. వాళ్ళిద్దరి పోట్లాట చూసి ఆ ముసలాయన తల పట్టుకున్నాడు. అమ్మా, ఇది అడవిలాంటి ప్రాంతం. ఆడపిల్లవి నువ్వు బయట సోఫాలో పడుకోవటం, ఈయన గదిలో పడుకోవడమేంటి? వెళ్ళు, ఇద్దరు వెళ్ళి ఆ గదిలో అడ్జస్ట్ అవ్వండి. లోపల 2 మంచాలు ఉంటాయి అని తాళం చెవి టేబుల్ మీద పెట్టాడు. మరో దారి లేక ఆదిత్య తాళం తీసుకుని గదివైపు నడిచాడు. మాలవిక కూడా అతన్ని అనుసరించింది. గత్తలుపు తీయగానే ఒక పాత వాసన ముక్కుకు తగిలింది. అయితే చెప్పినట్టుగానే 2 చిన్న మంచాలు చెరోమూల ఉన్నాయి. మాలవిక లోపలికి వెళ్ళి బాత్రూంలో ఉన్న ఒక పాత తువాలు తీసుకుని తల తీర్చుకోవడం మొదలుపెట్టింది. చలికాం పెదవులు వణుకుతున్నాయి. కానీ ఆదిత్య ముందు ఆ విషయం బయటపడకుండా బిగుసుకుని కూర్చుంది. ఆదిత్య ఆమె వణుకును గమనించాడు. తన పంతం కోపం ఎంత ఉన్నా మాలవిక అలా ఇబ్బంది పడ్డం అతను చూడలేడు. అది అతని లోపల ఉన్న నిజం. అతనేం మాట్లాడకుండా గది బయటకు వెళ్ళిపోయాడు. మాలవిక ఎక్కడికి వెళ్తున్నాడు ఈ వర్షంలో అని మనసులో అనుకున్నా పైకి అడగలేదు. ఒక 10 నిమిషాల తర్వాత ఆదిత్య చేతిలో ఒక చిన్న ట్రేతో వచ్చాడు. అందులో 2 కప్పుల వేడి వేడి టమోటా సూప్ ఉంది. ఆ లాడ్జి కుర్రవాడికి కొంత డబ్బు చేతిలో పెట్టి బతిమాలి ప్రత్యేకంగా చేయించుకొని తెచ్చాడు. కానీ ఆ ట్రైన్ నేరుగా మాలవికకి ఇవ్వలేదు. టేబుల్ మీద పెట్టి తన కప్పు తాను తీసుకుని, ఆ కుర్రాడు ఏదో ఫ్రీగా ఇస్తున్నాడు అని తెచ్చాను. చలికి చచ్చిపోయేలా ఉన్నావు, తాగితే తాగు, లేకపోతే నీ కర్మ అని కిటికీ వైపు తిరిగి నిలబడ్డాడు. మాలవిక పెదవులపై ఒక చిన్న విరిసింది. తను బాత్రూం కిటికీలోంచి అతను ఆ లాడ్జి కుర్రవాడికి 500 నోటు చేతిలో పెట్టి బతిమలాడ్డం చూసింది. నా కోసం తెప్పించానని చెప్పడానికి నీ ఇగో అడ్డు వస్తుందా బావా అని మనసులో అనుకుంటూ ఆ కప్పు తీసుకుని మెల్లగా సిప్ చేసింది. ఆ వేడి సూప్ గొంతులోకి దిగుతూ ఉంటే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. ఆమె అతన్ని చూస్తూ, పర్లేదు, ఫ్రీగా ఇచ్చిన దాంట్లో లేదు, ఎవరో ప్రాణం పెట్టి వండించినట్లు ఉంది అని నవ్వింది. ఆ మాటలకు ఆదిత్య ఉలిక్కిపడ్డాడు. ఆమె తన్ను కనిపెట్టేసిందా అని అనుమానంగా చూశాడు. కాని వెంటనే తేరుకొని ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అతని మొండితనం వెనక ఉన్న ఆ దాగుడు మూతల ప్రేమ మాలవికకెప్పుడు ఒక తీయని ఫీలింగ్నే ఇస్తుంది. రాత్రి 12 దాటింది. వర్షం ఉధృతి తగ్గలేదు. కానీ శబ్దం మారింది. గదిలో లైట్ ఆర్పేశారు. ఆదిత్య ఒక మంచం మీద, మాలవిక ఇంకో మంచం మీద ఉన్నారు. ఇద్దరికీ నిద్రపడ్డం లేదు. రేపు పెళ్ళి ఎలా జరుగుతుందో అన్న టెన్షన్ ఒక పక్క. ఒకే గదిలో ఇలా ఇద్దరే ఒంటరిగా ఉండడం వల్ల కలిగే ఒక రకమైన అదృశ్యమైన ఆకర్షణ ఇంకో పక్క ఇద్దరిని నిద్రపోనివ్వటం లేదు. చలిగాలికి మాలవిక మంచం మీద నుంచి లేచింది. గది కానుకొని ఉన్న చిన్న బాల్కాన్ లాంటి తలుపు తెరిచి బయట నిలబడింది. చీకట్లో వర్షపు చినుకులు నీలం తాకుతున్న శబ్దం, మట్టి వాసన ఆమెకు చాలా ఇష్టం. చేతులు కట్టుకొని ఆ వర్షాన్ని ఆస్వాదిస్తుంది. గదిలో అలికిడికి ఆదిత్య కళ్ళు తెరిచాడు. మాలవిక మంచం మీద లేదు. కంగారుగా లేచి చూస్తే ఆమె బాల్కాన్లో నిలబడి ఉంది. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఆమె కొద్ది దూరంలో గోడ కానుకొని నిలబడ్డాడు. ఇద్దరి మధ్య కాసేపు మౌనం రాజ్యమేలింది. ఆ మౌనం ఇబ్బందికరంగా లేదు, ప్రశాంతంగా ఉంది. ఇలాగే వర్షంలో తడుస్తూ నిలబడితే జ్వరం వస్తుంది. రేపు నా వెనక రావటం నీ వల్ల కాదు అన్నాడు ఆదిత్య ఆ మౌనాన్ని భగ్నం చేస్తూ. మాలవిక అతని వైపు తిరగకుండానే నవ్వింది. నాకు జ్వరం వస్తే నువ్వెత్తుకొని తీసుకెళ్తావులే బావా, నాకు ఆ నమ్మకం ఉంది అంది క్యాజువల్గా. ఆదిత్య గుండొక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఆ మాటల్లోని చనువు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నీకు పొగరెక్కువ అన్న టాపిక్ డైవర్ట్ చేస్తూ, నీకు ఇగో ఎక్కువ,
వెంటనే బదులిచ్చింది మాలవిక. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటలు మెల్లగా మొదలయ్యాయి. ఒకప్పట్లాగా పంతాలు కోపాలు కాకుండా ఒక సహజమైన సంభాషణ. రేపు పెళ్లి ఏర్పాట్ల గురించి, కార్తీక్ అన్నయ్య ఆరోగ్యం గురించి, వర్షం గురించి అప్రయత్నంగా వేరు టాపిక్స్ మాట్లాడుకుంటున్నారు. ఆ చల్లటి రాత్రి, ఆ ఒంటరి ప్రదేశం వారిద్దరి మధ్య ఉన్న ఇన్నేళ్ల అదృశ్య గోడను మెల్లగా కరిగిస్తుంది. అలా మాట్లాడుకుంటూ ఉండగానే మాలవి గొంతు కాస్త సీరియస్గా మారింది. నువ్వెప్పుడు ఇంతేనా ఆదిత్య? బయటికి అందరి మీద కోపం చూపిస్తావు, ఎవరిని లెక్క చేయని వాళ్ళ నటిస్తావు, కానీ లోపల ఇంకేదో ఉంది. నువ్వు దాస్తున్న నిజం ఏంటో నాకు తెలుసు అంది అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ. ఆదిత్య మొహం బిగుసుకుంది. నేనేమీ దాచటం లేదు. నాకున్నది ఒకటే ముఖం. నీకిష్టం వచ్చినట్టు ఊహించుకోకు అన్నాడు కటువుగా. మాలవిక చిన్నగా నవ్వి, అవునా? అయితే చిన్నప్పుడు అన్నయ్యకి టైఫాయిడ్ వచ్చి ఆసుపత్రిలో ఉంటే వారం రోజుల పాటు నువ్వు దేవుడికి మొక్కుకొని ఎవరికి తెలియకుండా 3 రోజులు పస్తులున్నావట కదా. అన్నయ్య కోలుకున్నాక గాని నువ్వు మంచినీళ్ళు ముట్టలేదట. ఈ విషయం నువ్వు ఏనాడైనా అన్నయ్యకి గాని ఇంట్లో వాళ్ళకి గాని చెప్పావా? లేదు కదా. నీ ప్రేమ అంతా నీ గుండెలను దాచుకుంటావు అని చెప్పింది. ఆ మాట వినగానే ఆదిత్య కళ్ళు చిన్నవయ్యాయి. అతను ఆశ్చర్యంతో స్తంభించిపోయాడు. ఆ విషయం అతనికి తన దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు. అప్పట్లో తను హాస్టల్లో ఉంటూ ఈ పని చేశాడు. నీకెవరు చెప్పారు ఈ విషయం అన్నాడు తడబడుతూ. మాలవిక ఒక అందమైన చిరునవ్వు నవ్వి, నీ మౌనాన్ని చెవటం నాకు మాత్రమే తెలుసులే బావా. అత్తయ్యకెప్పుడో హాస్టల్ వార్డెన్ చెప్పాడట. అత్తయ్య నాకు చెప్పింది. నీ మొండితనం వెనక ఎంత సున్నితమైన మనసు ఉందో నాకు తెలుసు ఆదిత్య. నన్ను చూసుకుని నువ్వెందుకు ముఖం తిప్పుకుంటావో, నా మాటంటే ఎందుకు అంత ఉలిక్కి పడతావో కూడా నాకు తెలుసు అంది సూటిగా. ఆదిత్యకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తన చుట్టూ ఇన్నేళ్లుగా తను కట్టుకున్న బలమైన కోటగోడలు మాలవిక ముందు పేకమేడల్లా కూలిపోతున్నట్టు అనిపించింది. ఆమె కళ్ళల్లోకి చూడలేక తలదించుకున్నాడు. కానీ అతని మనసులో మాత్రం ఒకటే తుఫాను. ఆమెకన్నీ తెలుసు. తను ఆమెను ఎంతలా ప్రేమిస్తున్నాడు. ఆమె దృష్టిలో పడ్డం కోసమే ఆమెతో ఎప్పుడు గొడవ పడతానని నిజం ఆమె గ్రహించేసిందని అతనికి అర్థమైంది. రాత్రి గడిచిపోయింది. తెల్లవారుజామున 4 గంటల సమయం. వర్షం ఇంకా సన్నగా పడుతూనే ఉంది. బాల్కాన్లోంచి వీస్తున్న గాలికి గదిలోకి నీటి తుంపర్లు వస్తున్నాయి. బాల్కాన్లో ఉన్న మాలవికకు బాగా చలివేయటంతో లోపలికి వెళ్దామని వెనక్కి తిరిగింది. కానీ వర్షపు నీటి వల్ల అక్కడ టైల్స్ బాగా జారిపోయేలా ఉన్నాయి. ఆమె అడుగు వేయగానే బ్యాలెన్స్ తప్పింది. అమ్మో అంటూ ఒక్కసారిగా వెనక్కి పడబోయింది. సరిగ్గా ఆ క్షణంలో బాల్కనీ గుమ్మం దగ్గరే ఉన్న ఆదిత్య మెరుపులా కదిలాడు. తను పట్టుకున్న కాఫీ కప్పును నేలకేసి వదిలేసి 2 చేతులతో ముందుకు వంగి మాలవిక నడుమును గట్టిగా పట్టుకున్నాడు. మాలవిక పడిపోకుండా ఉండడానికి ఆదిత్య 2 భుజాలను గట్టిగా పట్టుకుంది. ఇద్దరి మధ్య దూరం కేవలం కొన్ని అంగుళాలు మాత్రమే. ఇద్దరు ఊపిరి వేడి ఒకరికి ఒకరికి తగులుతుంది. మాలవిక జుట్టులోని నీటి బిందువులు ఆదిత్య ముఖం మీద పడుతున్నాయి. ఆదిత్య చేతులు ఆమె నడుమును ఎంత గట్టిగా పట్టుకున్నాయంటే ఆమెకే చిన్న ఆపద వచ్చినా తను తట్టుకోలేడు అన్నట్టుగా. 1 నిమిషం పాటు ఇద్దరు అలాగే ఆగిపోయారు. కాలం స్తంభించకపోయింది. బయట వర్షం హోరు వినిపించడం లేదు. కేవలం వారిద్దరి గుండె చప్పులు మాత్రమే వినిపిస్తున్నాయి. మాలవి కళ్ళు పెద్దవి చేసి ఆదిత్య కళ్ళలోకి చూసింది. ఆదిత్య కళ్ళల్లో కోపం లేదు, ఇగో లేదు, పంతం లేదు. కేవలం అనంతమైన స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉంది. ఇన్నేళ్లుగా 100 తాళాలు వేసి దాచుకున్నాం. ఆ ప్రేమ ఆ క్షణంలో అతని కళ్ళల్లో ఉప్పెన్లా బద్దలైంది. ఆదిత్య చేతులు ఆమెను వదలడం లేదు. అతని పట్టులో ఒక భద్రత, ఒక హక్కు, ఒక అంతులేని అనురాగం ఉన్నాయి. ఆ చూపుల కలయికలో ఇద్దరు ఒకరు ఆత్మను ఒకరు తాకుతున్నట్టుగా అనిపించింది. మాలవిక పెదవులు మెల్లగా వణికాయి. ఏదో చెబ్బోయింది, కానీ మాటలు రాలేదు. ఆదిత్యకు తను చేస్తున్నది తప్పని తెలుసు.
ఆమెను వదిలేయాలని మెదడు చెబుతుంది. కానీ మనసు మాత్రం ఆమెను తన గుండెలకు హత్తుకోవాలని తహతహలాడుతుంది. కొన్ని క్షణాల తర్వాత ఇద్దరు తేరుకున్నారు. ఆదిత్య ఉలిక్కిపడి చేతులు వెనక్కి తీసుకున్నాడు. మాలవిక సర్దుకొని నిలబడింది. ఇద్దరి మధ్య ఒక తీవ్రమైన భరించలేని ఇబ్బందికరమైన నిశ్శబ్దం. ఇద్దరొక్క మాట కూడా మాట్లాడుకోకుండా ఎవరి మంచం మీదకు వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆ స్పర్శ, ఆ చూపుల కలయిక ఇద్దరిలో ఒక తెలియని ప్రకంపనలు సృష్టించింది. గదిలో చీకటి, వర్షం సన్నగా పడుతుంది. ఆదిత్య మంచం మీద పడుకొని ఉన్నాడు. కానీ అతనికి నిద్రపడ్డం లేదు. గుండె ఇంకా వేగంగానే కొట్టుకుంటుంది. తన చేతులకి ఇంకా ఆమె స్పర్శ తగులుతున్నట్టే ఉంది. నెమ్మదిగా తన జేబులోంచి ఫోన్ తీశాడు. స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించి గ్యాలరీ ఓపెన్ చేశాడు. అందులో ఎవరికి తెలియని ఒక సీక్రెట్ ఫోల్డర్, దానికి పాస్వర్డ్ కొట్టి ఓపెన్ చేశాడు. అందులో ఒకే ఒక ఫోటో ఉంది. అది 10 ఏళ్ల క్రితం తీసిన ఫోటో. వాళ్ళు రైల్లో కుటుంబం అంతా కలిసి తిరుపతి వెళ్తున్నప్పటి సమయం. ఆ ఫోటోలో 15 ఏళ్ల ఆదిత్య కిటికీ పక్కన కూర్చుని ఉన్నాడు. అతని భుజం మీద 10 ఏళ్ల చిన్నారి మాలవిక ప్రశాంతంగా తలవాల్చి నిద్రపోతుంది. ఆదిత్య ముఖంలో ఆమె పట్ల ఒక రక్షక భావం, చెప్పలేనంత ప్రేమ కనిపిస్తున్నాయి ఆ ఫోటోలో. ఆదిత్య ఆ ఫోటో వైపే చాలాసేపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్ళు చెమర్చాయి. నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకెలా చెప్పాలి మాలవిక? నా ఈ పంతం, కోపం అన్నీ నా భయాలే. నిన్ను కోల్పోతానేమో అన్న భయం, నీ స్వేచ్ఛను ఎక్కడ బంధిస్తానో అన్న భయం అని మనస్సులోనే అనుకున్నాడు. ఆ ఫోటోను ఎన్నోసార్లు డిలీట్ చేయాలని ప్రయత్నించాడు. ఇప్పుడు తన బొటనవేలు డిలీట్ ఐకాన్ పైకి వెళ్ళింది. కానీ మనసు ఒప్పుకోలేదు. ఆ జ్ఞాపకాన్ని అతను చెరిపేసుకోలేడు. ఆ మీద ప్రేమను చంపుకోలేడు. వేలు వెనక్కి తీసుకున్నాడు. ఒక నిట్టూర్పు ఇడిచాడు. సరిగ్గా అప్పుడే క్లిక్. బాత్రూమ్ తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. మాలవిక బట్టలు మార్చుకొని బయటకు వస్తుంది. ఆ చప్పుడు వినగానే ఆదిత్య ఉలిక్కిపడ్డాడు. తన సీక్రెట్ ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో వెంటనే ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసి పక్కకు విసిరేశాడు. కళ్ళు గట్టిగా మూసుకొని మంచం మీద అటువైపు తిరిగి నిద్రలో ఉన్నట్టు నటించడం మొదలుపెట్టాడు. మాలవిక అడుగుల చప్పుడు మెల్లగా అతని మంచం దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఆమె అతన్నే చూస్తుందని అతనికి తెలుసు. ఉదయం లేలేత సూర్యకిరణాలు ఆ పాత లాడ్జి కిటికీల గుండా లోపలికి ప్రవేశిస్తున్నాయి. రాత్రంతా కురిసిన వర్షానికి ప్రకృతి మొత్తం స్నానం చేసినట్టుగా పచ్చగా స్వచ్ఛంగా కనిపిస్తుంది. గదిలో వాతావరణం మాత్రం ఒక రకమైన నిశ్శబ్దంతో నిండి ఉంది. రాత్రి జరిగిన ఆ చిన్న సంఘటన, ఆ స్పర్శ, ఆ చూపుల కలయిక ఇద్దరి మనసుల్లోనూ ఒక తుఫాన్ రేపిన. ఉదయం లేచేసరికి మళ్ళీ ఎవరి ముసుగులు వారు వేసుకున్నారు. ఆదిత్య త్వరగా తయారై బయటకు వచ్చి కారు దగ్గర నిలబడ్డాడు. రాత్రి వర్షానికి ఇంజన్ చల్లబడి ఉండడంతో కారు సులభంగానే స్టార్ట్ అయింది. మాలవిక కూడా ఏం మాట్లాడకుండా వచ్చి కారులో కూర్చుంది. ఇద్దరి గమ్యం ఇప్పుడు ఆ డాక్యుమెంట్లో ఉన్న చిన్నమ్మ ఇల్లు. దాదాపు గంట ప్రయాణం తర్వాత వాళ్ళ పక్క ఊరికి చేరుకున్నారు. చిన్నమ్మ ఇంటికి తాళం తీసి లోపలికి వెళ్ళారు. మాలవికకు ఆ ఇంట్లో అణువణువు తెలుసు. నేరుగా లోపలి గదిలోకి వెళ్ళి పాత ఇనుప బీరువా తీసి అడుగున ఉన్న ఒక లాకర్ ఓపెన్ చేసింది. అందులో ఉన్న ఒక పసుపు రంగు ఫైల్ను బయటకు తీసింది. అందులోనే పెళ్లి రిజిస్ట్రేషన్కి కావలసిన అసలైన ఆస్తిపత్రాలు, ఇతర ముఖ్యమైన కాగితాలన్నీ పదిలంగా ఉన్నాయి. ఆ ఫైల్ తీసుకుని బయటకు వస్తున్న మాలవికను చూసి ఆదిత్య ఊపిరి పీల్చుకున్నాడు. సమయానికి దొరికాయి. ఇక్కడి నుండి బయలుదేరితే మధ్యాహ్నానికల్లా ఇంటికి చేరుకోవచ్చు. సాయంత్రం పెళ్లికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అనుకున్నాడు. బయలుదేరదామా అని అడిగాడు ఆదిత్య. మాలవిక తల ఊపింది. కారు మళ్ళీ వెనక్కి ప్రయాణం ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళాక హైవే మీద నుండి కారు సడన్గా ఒక మట్టి రోడ్డు వైపు మలుపు తిరిగింది. అది వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి కాదు. మాలవిక ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసింది. ఎటు వెళ్తున్నాం? ఇటు కాదు కదా దారి
అసలే సమయం లేదు అంది కాస్త కంగారుగా. ఆదిత్య చూపులు రోడ్డు మీద ఉన్నాయి. ఒక 5 నిమిషాలు ఒక చిన్న పని ఉంది ఇక్కడే అన్నాడు నెమ్మదిగా. కానీ అందులో ఒక స్థిరత్వం ఉంది. కారు ఒక చిన్న పాతకాలపు పెంకుటింటి ముందు ఆగింది. ఆ ఇల్లు చూస్తుంటే దశాబ్దాల కాలం వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ముంగిట్లో ఒక ఆవు కట్టేసి ఉంది. తులసికోట చుట్టూ ముగ్గులు వేసి ఉన్నాయి. ఆదిత్య కారు దిగి ఆ ఇంటి వైపు నడిచాడు. మాలవిక కూడా ఏమీ అర్థం కాక అతన్ని అనుసరించింది. ఆ గుమ్మం ముందు ఉన్న అరుగు మీద ఒక ముసలావిడ కూర్చుని ఉంది. వయసు భారంతో శరీరం వంగిపోయింది. కళ్ళకు మందపాటి అద్దాలు, చేతిలో జపమాల తిప్పుకుంటూ ఏదో మంత్రం జపిస్తుంది. ఆదిత్య అడుగుల చప్పుడు విని తల ఎత్తి చూసింది. కళ్ళు సరిగ్గా కనిపించకపోయినా ఆ ఆకారాన్ని, ఆ నడకను బట్టి ఆమె గుండె గుర్తుపట్టింది. ఆది, ఆదిత్య బాబు అంటూ వణుకుతున్న గొంతు పిలిచింది. ఆదిత్య గబగబా వెళ్ళి ఆ ముసలావిడ పాదాలకు నమస్కరించాడు. ఆమె ఆదిత్య తల నిమురుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఎన్నాళ్ళయిందిరా నాయనా నిన్ను చూసి. నా కళ్ళు కాయలు కాసాయిరా. ఇంత పెద్దవాడివైపోయావు. అచ్చం మీ నాన్న పోలిక. మా రామయ్య ఎలా ఉన్నాడంటే ఇప్పుడు నిన్ను చూపిస్తే సరిపోతుంది అంటూ వణుకుతున్న చేతులతో అతని ముఖాన్ని నిమిరింది. మాలవికకు ఇప్పుడు అర్థమైంది. ఆవిడ ఆదిత్య నాన్నగారి తల్లి అంటే ఆదిత్య నాయనమ్మ అని. ఆదిత్య తండ్రి రామయ్య గారికి వారి కుటుంబంతో ఏవో ఆస్తితగాదాలు వచ్చి ఇన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఆమె మాట్లాడుతూనే ఉంది. మీ నాన్నకి కోపం ఎక్కువరా. నా మీద అలిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇటువైపు రాలేదు. పోనీలే, ఎక్కడున్నా నా కొడుకు బాగుంటే చాలు అనుకున్నాను. కానీ ఇన్నేళ్ల తర్వాత నువ్వొచ్చావు. ఎంత సంతోషంగా ఉందో తెలుసా. మీ నాన్న ఎలా ఉన్నారా? ఎక్కడున్నాడు? ఒక్కసారైనా నన్ను వచ్చి చూడమని చెప్పొచ్చు కదా అని అమాయకంగా ఎంతో ఆశగా అడిగింది. ఆ మాటలకు ఆదిత్య గుండె పగిలినంత పనైంది. అతని కళ్ళల్లో కన్నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. గొంతులో ఏదో అడ్డం పడ్డట్టుగా మాట రావటం లేదు. తన తండ్రి 6 ఏళ్ల క్రితమే గుండెపోటుతో చనిపోయాడన్న చేదు నిజాన్ని ఈ వయసులో ఉన్న ఈ ముసలావిడకు ఎలా చెప్పాలి? ఆ వార్త ఆమె తట్టుకోగలదా? ఆదిత్య ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకొని కన్నీళ్లను అతి కష్టం మీద ఆపుకుంటూ చాలా నెమ్మదిగా, నాయనమ్మ, నాన్న పోయాడు నాయనమ్మ. 6 ఏళ్ల క్రితమే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. నిన్ను తీసుకెళ్ళడానికి రాలేకపోయాడు అని గొంతు బొంగురు పోతూ ఉండగా చెప్పాడు. ఆ మాట వినగానే ఆ ముసలావిడ చేతిలోని జపమాల కింద పడిపోయింది. ఆమె కళ్ళల్లో శూన్యం. ఒక్కసారిగా గుండెలు బాదుకుంటూ నా కొడుకు, నా రామయ్య అంటూ కుప్పగూలిపోయి ఏడవటం మొదలుపెట్టింది. ఆదిత్య ఆమెను పట్టుకుని ఓదార్చడానికి ప్రయత్నించాడు. కానీ అతని వల్ల కావటం లేదు. అతని కళ్ళ వెంబడి కూడా దారగా కన్నీళ్లు కారుతున్నాయి. ఆ దృశ్యం చూస్తున్న మాలవి గుండె చెరువైంది. ఆదిత్య నాన్న చనిపోయిన విషయం ఆమెకు తెలుసు. ఆ సమయంలో ఆదిత్య ఎంత మదనపడ్డాడో ఆమె కళ్ళారా చూసింది. కానీ ఈరోజు ఆ తండ్రి పేరు వినగానే ఆదిత్య పడుతున్న బాధను చూస్తుంటే అతనికి ఆ తండ్రితో ఉన్న మానసిక సంఘర్షణ, ఆ లోతైన గాయం ఇప్పుడు ఆమెకు పూర్తిగా అర్థమవుతుంది. ఆదిత్య తండ్రి రామయ్య గారు చాలా కఠినాత్ముడు. తన పంతం నెగ్గాలి అనే రకం. చిన్నప్పటి నుండి ఆదిత్యను ఎప్పుడూ ఒక పద్ధతిలో ఉంచాలని కఠినంగా పెంచాడు. ఆదిత్య ఏ చిన్న తప్పు చేసినా తీవ్రంగా దండించేవాడు. ముఖ్యంగా ఆదిత్య ఏ పని చేసినా నువ్వేమి చేయలేవు, దేనికి పనికిరావు, నీ వల్ల ఒక్క పని సక్రమంగా కాదు అని ఎప్పుడూ నలుగురిలో అవమానించేవాడు. ఒక తండ్రి నుండి ప్రేమను, ప్రోత్సాహాన్ని ఆశించిన ఆ చిన్నారి ఆదిత్య మనసు ఆ మాటలకు ముక్కలైపోయింది. ఆ తండ్రి మాటలే ఆదిత్య మనసులో ఒక బలమైన ముద్ర వేశాయి. తండ్రి తన్ను పనికిరానివాడిగా ముద్ర వేశాడు. కాబట్టి తను ఎవరికైనా పనికొస్తానని నిరూపించుకోవాలని అన్న తపన, కసి అతనిలో పెరిగిపోయాయి. ఆ కసి మెల్లగా పంతంగా మారింది. తనే చెబితే అది జరగాలి, తన మాట నెగ్గాలి అని ఒక అహంకారపు గోడను తన చుట్టూ నిర్మించుకున్నాడు ఆదిత్య. తన లోపల ఉన్న భయాన్ని, బాధను
అభద్రత భావాన్ని కప్పుచ్చుకోవడానికి ఆ ఇగోను ఒక కవచంలా వాడుకున్నాడు. ఎవరికి లొంగిపోకూడదు, ఎవరి ముందు తలవంచకూడదు అనే నియమంతో పెరిగాడు. అందుకే అతనికి ప్రేమను పంచడం తెలియదు, ప్రేమను సున్నితంగా వ్యక్తపరచడం రాదు. ప్రేమకు లొంగిపోతే తన తండ్రి అన్నట్టుగా తను బలహీనుడు అయిపోతానేమో అన్న భయం. ఎవరైనా తన మనసుకు దగ్గరైతే మళ్ళీ తన తండ్రిలాగే తను వదిలేసి వెళ్ళిపోతారేమో, లేదా తను గాయపరుస్తారేమో అన్న భయం. ఈ భయాలే ఆయతను ఇంతటి కఠినాత్ముడిగా, మొండివాడిగా మార్చాయని మాళవికకి ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఆదిత్య లోపల ఉన్నది ఒక గంభీరమైన మనిషి కాదు, తండ్రి ప్రేమ కోసం తహతహలాడి అది దక్కక గుండెలో రక్తం కారుతున్న ఒక గాయపడిన చిన్నపిల్లవాడు. నాయనమ్మ ఏడుపు కాస్త దగ్గాక ఆమెకు నచ్చెప్పి కొన్ని డబ్బులు ఆమె చేతిలో పెట్టి చూసుకోవడానికి ఒక మనిషిని ఏర్పాటు చేసి బరువైన హృదయంతో అక్కడి నుండి బయలుదేరాడు ఆదిత్య. కారు దగ్గరకు చేరుకునేసరికి అతని గుండెలోని బాధ కట్టలు తెంచుకుంది. కార్ డోర్ పట్టుకొని తలదించుకొని ఒంటరిగా నిలబడిపోయాడు. ఎవరికి కనిపించకుండా తన కన్నీళ్లను తుడుచుకున్నాడు. అతని భుజాలు పైకి కిందికి కదులుతున్నాయి. తండ్రి గుర్తులు, ఆ జ్ఞాపకాల గాయాలు అతన్ని లోపల నుండి తినేస్తున్నాయి. మాళవికిదంతా దూరంగా నిలబడి గమనిస్తుంది. సాధారణంగా ఏ అమ్మాయి అయినా ఇలాంటి సమయంలో వెళ్ళి జాలిగా ఓదార్చడమో, భుజం మీద చేయి వేసి ఏడవద్దని చెప్పడమో చేస్తుంది. కానీ మాళవికకు ఆదిత్య గురించి బాగా తెలుసు. అతనికి జాలి చూపిస్తే నచ్చదు. తన బలహీనతను ఎవరైనా చూస్తే అతని ఈగో దెబ్బతింటుంది. అందుకే ఆమె ఏం మాట్లాడలేదు. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి అతని పక్కన అతనికి ఓ అడుగు దూరంలో నిశ్శబ్దంగా నిలబడింది. ఆమె అతన్ని తాకలేదు, ఏ ప్రశ్న వేయలేదు, ఓదార్పు మాటలు చెప్పలేదు. కేవలం తన ఉనికిని, తన అండను అతనికి తెలియజేస్తూ అలా ప్రశాంతంగా నిలబడింది. ఆదిత్యకు ఆమె రాక తెలిసింది. తను ఏడుస్తున్నానని ఆమె చూసిందేమో అన్న కంగారుతో వెంటనే కళ్ళు తుడుచుకొని బిగుసుకుపోయాడు. కానీ ఆమె ఏం మాట్లాడకుండా తన పక్కనే ఒక కొండంత అండలా నిలబడి ఉండటం చూసి అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. ఆమె మౌనం అతని మనసుకు విపరీతమైన స్వాంతనను ఇచ్చింది. ఎవరైనా తను అర్థం చేసుకుంటారన్న భావన అతనికి తొలిసారి కలిగింది. కొన్ని నిమిషాల ఆ గాఢమైన నిశ్శబ్దం తర్వాత మాళవిక మెల్లగా అతని వైపు తిరిగింది. ఆమె కళ్ళల్లో జాలి లేదు, కానీ అనంతమైన ప్రేమ, అర్థం చేసుకునే స్వభావం ఉన్నాయి. నువ్వు మొండివాడివి కావు బావా, అంది చాలా మృదువుగా. ఆదిత్య ఆమె వైపు చూశాడు. అతని కళ్ళు ఇంకా ఎర్రగానే ఉన్నాయి. నువ్వు మొండివాడివి కావు, ఒక పెద్ద కవచం వేసుకుని తిరుగుతున్నావు అంతే. నువ్వు ఎవరిని లెక్క చేయని వాడివి కాదు. నీకున్న భయంకరమైన నొప్పిని, ఆ బాధను ఎవరికి తెలియకుండా లోపలే దాచుకున్నవాడివి. తండ్రి అన్న మాటలను తుడిచేయడానికి నువ్వు పడుతున్న ఈ ఆరాటం, ఈ పంతం అన్నీ నాకు తెలుసు. నీ ఇగో, నీ అహంకారం, ఇదంతా నీ గాయాన్ని దాచుకునే ఒక ముసుగు మాత్రమే ఆదిత్య. నీ లోపల ఎంత ప్రేమ ఉందో, ఎంత భయం ఉందో నాకు తెలుసు, అంది మాళవిక స్పష్టంగా, నేరుగా అతని మనసులోకి చూస్తూ. ఆ మాటలు ఆదిత్య గుండెల్లో బాకుల్లా దిగాయి. ఇన్నేళ్లుగా తన్ను తాను దాచుకోవడానికి అతను కట్టుకున్న అబద్ధపు కోటలు ఆమె మాటల ముందు పేక మేడల్లా కూలిపోయాయి. తన్నింతలా అర్థం చేసుకున్న మనిషి ఈ ప్రపంచంలో తన తల్లి తర్వాత బహుశా ఈమె ఒక్కతే. అతని గొంతు పూడుకపోయింది. ఏం మాట్లాడలేకపోయాడు. అతని కళ్ళ నుండి ఒక కన్నీటి చుక్క రాలి మాళవిక చేతి మీద పడింది. తన కవచం బద్దలైంది. తనలోని అసలైన మనిషి బయటకు వస్తున్నాడు. ఈ క్షణంలో అతను ఆమెకు పూర్తిగా లొంగిపోయాడు. తన ప్రేమను వ్యక్తపరచడానికి ఇదే సరైన సమయం అని అతనికి అనిపించింది. అతను మెల్లగా చేయి చాచి మాళవిక చేయి పట్టుకుపోయాడు. సరిగ్గా అదే క్షణంలో మాళవిక హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మొబైల్ ఫోన్ పెద్దగా మోగింది. ఆ రింగ్ టోన్ వారిద్దరి మధ్య ఉన్న ఆ అందమైన, భావోద్వేగమైన మౌనాన్ని ముక్కలు చేసింది. మాళవిక ఉలిక్కిపడి బ్యాగ్లోంచి ఫోన్ తీసింది. స్క్రీన్ మీద అమ్మ అని రాసి ఉంది. మాళవిక ఫోన్ ఎత్తబోయే లోపే బైక్ మీద వెళ్తున్నాం ఎవరో హారన్ కొట్టడంతో
పొరపాటున ఆమె వేలు స్పీకర్ ఆన్ బటన్ మీద పడింది. కాలు కనెక్ట్ అవ్వగానే అవతల వైపు నుండి మాలవిక తల్లి గొంతు చాలా స్పష్టంగా, కంగారుగా వినిపించింది. మాలవిక, ఎక్కడున్నావే? ఆ డాక్యుమెంట్లు దొరికాయా? అది సరే కానీ ఇందాక ఆ అమెరికా అబ్బాయి వాళ్ళ నాన్నగారు మళ్ళీ ఫోన్ చేశారు. మొన్న మనం సంబంధం మాట్లాడుకున్నాం కదా, ఆ అబ్బాయికి నువ్వంటే చాలా ఇష్టమట. వాళ్ళకు వెంటనే సంబంధం ఖాయం చేసుకోవాలని ఉందట. మన ఇంట్లో ఎలాగూ కార్తీక్ బాబు పెళ్లి పందిరి ఉంది కాబట్టి రేపే నిశ్చితార్థం కూడా చేసేద్దాం అంటున్నారు. ఆ అబ్బాయి వాళ్ళు మళ్ళీ అడిగారు. పెళ్లికి ఒప్పుకుందామని ఖచ్చితంగా అడుగుతున్నాను. నేను ఏమని చెప్పమంటావు? త్వరగా ఇంటికి రా. ఆయితే బాబుకి ఈ విషయం ఏమీ చెప్పకు మళ్ళీ అని గబగబా మాట్లాడేసింది. ఆ మాటలు వినగానే మాలవిక ముఖం పాలిపోయింది. వెంటనే కాల్ కట్ చేసి ఫోన్ బ్యాగ్లో పడేసింది. కానీ జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఆదిత్య ఆ మాటలన్నీ చాలా స్పష్టంగా విన్నాడు. మాలవికకు సంబంధాలు చూస్తున్నారని అతనికి తెలుసు. కానీ విషయం ఇంత దూరం వచ్చిందని, వేరే పెళ్లికి ఆమె ఒప్పుకునే పరిస్థితి వచ్చిందని అతనికి తెలియదు. కొన్ని క్షణాల క్రితం వరకు భావోద్వేగంతో, ప్రేమతో కరిగిపోయిన ఆదిత్య ముఖంలో ఒక్కసారిగా రంగు మారింది. అతని కళ్ళల్లో మళ్ళీ అదే పాత కాఠిన్యం, అదే మొండితనం, అదే భయం తిరిగొచ్చాయి. తను ప్రేమించిన వాళ్ళు మళ్ళీ తన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారన్న ఆ పాత గాయం మళ్ళీ రేగింది. చేయి చాచిన ఆదిత్య తన చేతిని వెనక్కి లాక్కున్నాడు. మాలవిక వైపు ఒక రకమైన శూన్యమైన చూపు చూశాడు. బావా అంటూ మాలవిక ఏదో చెబ్బోయింది. ఆదిత్య ఆమె వైపు కనీసం చూడకుండా కార్ డోర్ తీసి టైం లేదెక్కు అన్నాడు అత్యంత కఠినమైన స్వరంతో. అతని గొంతులో ఇంతకుముందు ఉన్న భావోద్వేగం ఏ కోశాన లేదు. ఇప్పుడు కేవలం రాత్రిలాంటి నిశ్శబ్దం మాత్రమే ఉంది. మాలవికకు ఏం చేయాలో పాలుపోలేదు. తను అతనికి ఎంత దగ్గరైందో ఒక ఫోన్ కాల్తో అంతకంటే 1000 రెట్లు దూరమైపోయిందని ఆమెకు అర్థమైంది. ఆ ఫోన్ కాల్ తర్వాత కారులో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ప్రయాణం సాగుతుంది కానీ కారులో శ్మశాన వైరాగ్యం ఆవహించి ఉంది. ఆదిత్య చేతులు స్టీరింగ్ను ఎంత గట్టిగా పట్టుకున్నాయంటే అతని నరాలన్నీ ఉబ్బి కనిపిస్తున్నాయి. అతని చూపులు రోడ్డు మీద ఉన్న అతని మనసులో మాత్రం ఒకటే మాట మారుమోగుతుంది. నిశ్చితార్థం, పెళ్ళి. మాలవిక కిటికీలోంచి బయటకు చూస్తుంది. తన తల్లి ఫోన్ చేసి ఆ మాటలు చెప్పటం, అది ఆదిత్య వినడం. క్షణాల్లో వారిద్దరి మధ్య ఉన్న ఆ అందమైన భావోద్వేగం ముక్కలు కావటం అన్నీ ఒక పీడకల్లా కనిపిస్తున్నాయి ఆమెకు. తనెప్పటినుంచి ఎదురు చూస్తున్న క్షణం, ఆదిత్య తన ప్రేమను బయట పెడతాడనుకున్న ఆ అద్భుతమైన క్షణం చేజారిపోయింది. ఇప్పుడు అతను మళ్ళీ తన చుట్టూ ఆ పాత మొండితనం అనే ఇనుప గోడను కట్టేసుకున్నాడు. ఇక అతన్ని మార్చడం తన వల్ల కాదు అనుకుంది మాలవిక. ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. కానీ అవి బయటకు రాకుండా గట్టిగా కళ్ళు మూసుకుంది. ఇల్లు చేరటానికి ఇంకో 10 నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఊరు పొలి మేరలు కనిపిస్తున్నాయి. ఇరువైపుల పచ్చని పొలాలు, చెట్ల మధ్య నుంచి వీస్తున్న చల్లటి గాలి వారి ముఖాలను తాకుతుంది. సడన్గా బ్రేక్ వేసిన పెద్ద శబ్దంతో కారు రోడ్డు పక్కన ఆగింది. మాలవిక ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. కారు ఎందుకు ఆగిందో అర్థం కాలేదు. ఇంజిన్ ఆఫ్ చేసిన ఆదిత్య కార్ డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఏమైంది అని అడిగింది మాలవిక కంగారుగా తను కూడా బయటకు వస్తూ. ఇంటికి వచ్చేశాం కదా, ఇక్కడ ఎందుకు ఆపావు? డాక్యుమెంట్లు ఇవ్వటానికి ఇప్పటికే ఆలస్యమైంది. కానీ ఆదిత్య ఏం మాట్లాడలేదు. కారుకు కొద్ది దూరంలో ఆ నిర్మానుష్యమైన రోడ్డు మీద పొలాల గట్టున నిలబడిపోయాడు. వీస్తున్న గాలికి అతని జుట్టు చెలరేగుతుంది. చేతులు జేబులో పెట్టుకుని ఎటో శూన్యంలోకి చూస్తున్నాడు. అతని వీపు మాత్రమే మాలవిక కనిపిస్తుంది. ఆ నిశ్శబ్దం ఆమెను భయపెడుతుంది. 5 నిమిషాలు గడిచాయి, 10 నిమిషాలు గడిచాయి. అతను అలాగే నిలబడి ఉన్నాడు. అతనెందుకిలా ఉన్నాడో, అతని మనసులో ఏముందో అర్థం కాక మాలవికకు విసుగు వచ్చింది. సరే, నీకిక్కడ నిలబడాలని ఉంటే నిలబడు, నేను నడుచుకుంటూ వెళ్తాను. డాక్యుమెంట్లు ఇంట్లో ఇవ్వాలి అంటూ విసుగ్గా ముందుకు అడుగులు వేసింది మాలవిక. ఆమె అతన్ని దాటి ఒక 4 అడుగులు వేసిందో లేదో వెనక నుండి అత్యంత గంభీరమైన
కాని లోతైన బాధతో కూడిన స్వరం వినిపించింది. నిన్ను వేరే వాడికిచ్చేటంత మొండివాణ్ణి కాదు నేను. ఆ మాటలకు మాలవిక అడుగులు ఆగిపోయాయి. గాలి కూడా ఒక క్షణం ఆగిపోయినట్టు అనిపించింది. గుండె చప్పుడు పెరిగింది. ఆమెకు తన చెవులను తానే నమ్మలేనట్లుగా అనిపించింది. నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఆదిత్య కళ్ళలోకి చూసింది. ఇన్నాళ్ళు ఒక ఇనుప కవచం వెనక దాక్కున్న అతని కళ్ళు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిలో పంతం లేదు, కోపం లేదు. కేవలం కోల్పోతానేమో అన్న భయం, ఎవరు చూడని ఒక ఆర్తి ఉన్నాయి. కానీ మాలవిక అంత త్వరగా నమ్మే పరిస్థితిలో లేదు. చిన్నప్పటి నుండి అతని ఎగో, అతని పంతం, తనపై అతను చెలాయించే ఆధిపత్యం మాత్రమే ఆమె చూసింది. ఇప్పుడు ఈ క్షణంలో అతను అంటున్న మాటలు నిజంగా ప్రేమతో అంటున్నవా, లేక తను వేరేవాడి సొంతం అవుతానన్న ఒక మగాడి అహంకారంతో అంటున్నవా అని ఆమెకు సందేహం వచ్చింది. ఆమె వెనక్కి తిరిగి కళ్ళు పెద్దవి చేసి అతన్ని సూటిగా ప్రశ్నించింది. అది ప్రేమ లేదా మళ్ళీ నీ పంతమా? నేను ఇంకొకరి దారిలోకి వెళ్తున్నాను కాబట్టి నీ అహం దెబ్బతిని నన్ను ఆపుతున్నావా? చెప్పు ఆదిత్య, ఇది కేవలం నీ ఈగోనా, లేక నిజంగానే నా మీద ప్రేమ? ఆ మాటలకు ఆదిత్య కదిలిపోయాడు. తన మొండితనం ఆమెను ఎంతలా గాయపరిచిందో, తన పంతం ఆమెను ఎంతలా కన్ఫ్యూజ్ చేసిందో అతనికి ఇప్పుడు అర్థమైంది. తన ప్రేమను నిరూపించుకోవడానికి మాటలు సరిపోవు అనిపించింది. ఆ క్షణంలో ఎవరి ముందు తల వంచని ఆదిత్య తన అహంకారాన్ని, తన ఇగోను ఈ రోడ్డు మీద గాలి కొదిలేశాడు. మెల్లగా ముందుకు నడిచి ఆమె ఎదురుగా మోకాల మీద కూర్చున్నాడు. మాలవిక ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. తన బావ, ఆ ఇంటికి పెద్ద దిక్కు లాంటి ఆదిత్య, ఎప్పుడూ రొమ్ము విరుచుకొని తిరిగే ఆ మొండి బావ తన ముందు మోకాల మీద కూర్చోటం ఆ మోహకు కూడా అందని విషయం. ఆకాశం మేఘావృతమై ఉంది. చుట్టూ ఉన్న చెట్ల ఆకులు గాలికి రెపరెపలాడుతున్నాయి. ఆ గాల్లో రోడ్డు మీద మోకరిల్లి ఉన్న ఆదిత్య తన తలెత్తి మాలవి కళ్ళలోకి చూశాడు. అతని కళ్ళ నుండి నీరు కారుతుంది. నీవు లేకుండా నా మొండితనానికి అర్థం లేదు మాలవిక, నా జీవితానికి అర్థం లేదు. అతని గొంతు వణుకుతుంది. నేను నీకెప్పుడు ఐ లవ్ యూ అని చెప్పకపోవచ్చు, పూలు ఇచ్చి ప్రపోజ్ చేయకపోవచ్చు, కానీ చిన్నప్పటి నుండి నీతో మాట్లాడడమే నా ప్రేమ చెప్పిన తీరు. నువ్వెదురు తిరిగి మాట్లాడుతూ ఉంటే నీ కళ్ళల్లో నా మీద ఉన్న హక్కును చూసుకోవడమే నా ప్రేమ చెప్పిన తీరు. నేను అందరికి దూరంగా ఉన్నాను, కానీ నా మనసుని ఎప్పుడు నీ చుట్టూనే తిరిగేది. నా నాన్న నన్ను వదిలేసినట్టు నువ్వు కూడా నన్ను వదిలేస్తావేమో అన్న భయంతోనే నేను నీకు దూరంగా ఉన్నట్లు నటించాను. కానీ ఇందాక ఫోన్లో నువ్వు వేరే వాడికి సొంతం అయిపోతున్నావు అని వినగానే నా ప్రాణం పోయినంత పనైంది. నా ఇగో, నా పంతం అన్నీ చచ్చిపోయాయి మాలవిక. నాకు నా అహంకారం కంటే నువ్వే ముఖ్యం. నన్ను వదిలి వెళ్ళిపోకు ప్లీజ్. ఒక చిన్నపిల్లాల ఏడుస్తూ తల వంచుకున్న ఆదిత్యం చూసి మాలవి గుండె కరిగిపోయింది. ఇన్నాళ్ళు తన ఎదురుచూపులకు అర్థం దొరికింది. తన పంతాల భావలోపల ఇంత ప్రేమ ఉందా అని ఆమె కళ్ళు చెమర్చాయి. మెల్లగా కిందకు వంగి అతని ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుంది. అతని కన్నీళ్లను తుడుస్తూ ఒక స్వచ్ఛమైన నవ్వు నవ్వింది. నువ్వు అడగాలే కానీ నిన్ను కాదని ఇంకెవరి దగ్గరికి వెళ్తాను బావా అంటూ అతన్ని తన గుండెలకు హత్తుకుంది. ఆ కౌగిల్లో ఇన్నాళ్ల వారి మౌన యుద్ధం ముగిసింది. వారిద్దరి మధ్య ఉన్న అదృశ్యమైన ఇగో కూడా బొద్దలైపోయి ప్రేమ పువ్వు వికసించింది. ఇద్దరు కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. ఈసారి కారులో నిశ్శబ్దం లేదు. ఒకరి చేతిలో మరొకరి చేయి ఉంది. ప్రశాంతమైన చిరునవ్వులు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది. ఇంట్లో అంత కంగారుగా ఉన్నారు. ఆదిత్య, మాలవిక లోపలికి వెళ్ళగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మాలవిక తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి, డాక్యుమెంట్లు తెచ్చారా అమ్మా? ఎక్కడ ఉన్నాయి, ఎక్కడా అంటూ ఫైల్ తీసుకుంది. ఆదిత్య తన తల్లి వైపు చూసి నవ్వాడు. పెళ్లి పనులు మళ్ళీ వేగంగా మొదలయ్యాయి. సాయంత్రం ముహూర్త సమయం. పెళ్లి మండపం బంతిపూలతో, మామిడి తోరణాలతో అద్భుతంగా అలంకరించబడింది. సన్నాయి మేళం మోగుతుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి వచ్చిన కార్తీక్ అన్నయ్య పెళ్లి పీటల మీద కూర్చున్నాడు.
కాస్త నీరసంగా ఉన్న ముఖంలో సంతోషం కనిపిస్తుంది. రిజిస్టర్ వచ్చి సంతకాలు తీసుకున్నాడు. డాక్యుమెంట్లన్నీ సక్రమంగా ఉండటంతో పెళ్లి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. కార్తీక్ వధువు మెళ్ళు 3 ముళ్ళు వేశాడు. అందరూ అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత బంధువులంతా భోజనాల కోసం హాల్లో సమావేశమయ్యారు. అప్పుడే మాలవిక తల్లి స్టేజ్ మీదకు వెళ్ళి మైక్ తీసుకుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మా పెద్దబ్బాయి కార్తీక్ పెళ్ళి ఇంత ఘనంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే శుభ సమయంలో ఇంకొక శుభవార్తను మీకందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. మా మాలవిక కూడా సంబంధం కుదిరింది. రేపే తన నిశ్చితార్థం కూడా జరగబోతుంది అని చెప్పింది. ఆ మాట వినగానే మండపంలో ఉన్న బంధువులందరూ చప్పట్లు కొట్టారు. ఆదిత్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అదేంటి, ఇందాక కదా మాలవిక నాకు మాట ఇచ్చింది, అప్పుడే వీళ్ళ అమ్మగారు ఎవరితోనో సంబంధం ఖాయం చేసేశారా అని కంగారుగా మాలవిక వైపు చూశాడు. మాలవిక కూడా ఏమీ అర్థం కానట్టుగా ఆశ్చర్యంతో తన తల్లి వైపు చూస్తుంది. మాలవిక తల్లి మళ్ళీ మైక్లో మాట్లాడుతూ, అమెరికా సంబంధం అది ఇది అని ఏవో అనుకున్నాను, కానీ మా అమ్మాయి మనసు ఎక్కడుందో నాకు ఇప్పుడే తెలిసింది. అందుకే ఈ పెళ్ళిని మన ఇంట్లోనే మన వాడితోనే నిర్ణయించాం. ఆ వరుడు ఎవరో కాదు, మా ఆదిత్య బాబు అని ఒక పెద్ద నవ్వు నవ్వింది. మండపంలో ఒక్కసారిగా నిశ్శబ్దం. అందరు ఆదిత్య వైపు మాలవిక వైపు చూస్తున్నారు. తర్వాత ఒక్కసారిగా అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు. ఆదిత్యకి ఇదంతా కలలా ఉంది. ఏమీ అర్థం కాలేదు. తన మనసులో మాట వీళ్ళందరికీ ఎలా తెలిసింది? అప్పుడు పెళ్లి కొడుకు కార్తీక్ అన్నయ్య నవ్వుతూ స్టేజ్ దిగి ఆదిత్య మాలవిక దగ్గరికి వచ్చాడు. ఆదిత్య భుజం మీద చేయి వేసి, ఏంట్రా అలా చూస్తున్నావు? ఇది నేనే ప్లాన్ చేశాను అన్నాడు కన్ను గీటుతూ. నువ్వా? ఏం ప్లాన్ చేశావు అడిగాడు ఆదిత్య అయోమయంగా. కార్తీక్ గట్టిగా నవ్వి, ఒరే పిచ్చోడా, అసలు నా పెళ్లి రిజిస్ట్రేషన్కు ఆ పాత డాక్యుమెంట్లు ఏవి అవసరం లేదురా. కేవలం ఆధార్ కార్డులు, ఫోటోలు ఉంటే చాలు. కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న ఇగో ఫైట్ను చూసి నాకు చిర్రెత్తుకొచ్చింది. ఇద్దరు ప్రాణాలకి ప్రాణంగా ప్రేమించుకున్నారు, కానీ బయటకు చెప్పడానికి మాత్రం పంతాలు. అందుకే నాకు ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రిలో పడగానే ఇదే కరెక్ట్ టైం అని మా అత్తయ్యతో కలిసి ఈ డాక్యుమెంట్ల నాటకం ఆడాను. మీరిద్దరు ఒంటరిగా ఈ ఊరికి వెళ్తేనైనా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుంటారని ఆ పాత డాక్యుమెంట్ల పేరు చెప్పి మిమ్మల్ని పంపాము. ఆ అమెరికా సంబంధం ఫోన్ కాల్ కూడా నా ఐడియానే అని అసలు విషయం బయటపెట్టాడు. ఆ మాటలు వినగానే ఆదిత్యకు మాలవికకు మైండ్ బ్లాక్ అయింది. అంటే ఇదంతా వారిద్దరిని కలపడానికి జరిగిన ఒక అందమైన నాటకమా? ఆదిత్య ఒక పక్క నవ్వుతూనే కోపంగా అన్నయ్యను చూడబోయాడు. కానీ మనసులో మాత్రం అన్నయ్య చేసిన ఈ పనికి జీవితాంతం రుణపడి ఉండాలనిపించింది. మాలవిక సిగ్గుతో తలదించుకుంది. కుటుంబ సభ్యులందరూ వచ్చి వారిద్దరిని ఆశీర్వదించారు. ఆ ఇల్లు మొత్తం 2 పెళ్లిళ్ల సందడితో సంతోషంతో నిండిపోయింది. సాయంత్రం రాత్రి 10 గంటలు. అందరూ పడుకున్నారు. హాల్లో ఒక మూల ఉన్న కిటికీ దగ్గర నిలబడి ఆదిత్య బయట కురుస్తున్న సన్నటి వర్షాన్ని చూస్తున్నాడు. మాలవిక నెమ్మదిగా అతని వెనుకకు వచ్చి నిలబడింది. ఆదిత్య వెనక్కి తిరిగి ఆమెను చూశాడు. అతని పెదవులపై ఇప్పుడు ఆ పాత గాంభీర్యం లేదు. ప్రశాంతమైన చిరునవ్వు ఉంది. ఆదిత్య మెల్లగా ముందుకు వచ్చి మాలవిక చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. స్క్రీన్ మీద వర్షంలో దారిలో ఆగిపోయిన ఆదిత్య కారు, చలికి వణుకుతున్న మాలవిక కోపం, ఆదిత్య పాత లాడ్జిలో రహస్యంగా సూప్ తీసుకువస్తున్న దృశ్యం, బాల్కాన్లో పడిపోతున్న మాలవికను పట్టుకున్నప్పుడు వారిద్దరి కళ్ళు కలిసిన క్షణం, ఫోన్లో ఆదిత్య చూసిన ఆ చిన్నప్పటి పాత ఫోటో, రోడ్డు మీద ఆదిత్య మోకాల మీద కూర్చుని తన ప్రేమను వ్యక్తపరిచిన క్షణం, ప్రస్తుతంలో కిటికీ దగ్గర నిలబడి ఉన్న ఆదిత్య తన బొట్నవేలుతో మాలవిక చేతిని నెమ్మదిగా నిమురుతున్నాడు. ఆమె అతని భుజం మీద తలవాల్చింది. ఆ స్పర్శలో, ఆ మౌనంలో మాటలకు అందని ఒక అందమైన ప్రేమ కావ్యం ఉంది. కెమెరా నెమ్మదిగా వాళ్ళిద్దరి మీద నుంచి పక్కకు జరిగి వర్షపు చినుకులు పడుతున్న కిటికీ అద్దం మీద ఆగుతుంది. తెరపై నెమ్మదిగా అక్షరాలు ప్రత్యక్షమవుతాయి.
ఈగో ఓడిపోయింది, ప్రేమ గెలిచింది. మర్దలి మనసు గెలిచిన మొండి బావ. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.